మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక, నిన్న ప్లేజర్లు నేడు వాకిటాకీలు, లెబనాన్లో మళ్లీ పేలుళ్లు, ఇళ్లలో గృహోపకరణాల విస్ఫోటం, 14 మంది దుర్మరణం, 450 మందికి గాయాలు, దాడి జరిపిందెవరు, అన్ని వేళ్లు ఇజ్రాయిల్ వైపు అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇజ్రాయిల్ మూల్యం చెల్లించక తప్పదు, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటాం, హిజ్బుల్లా. ప్లేజర్లలో లిథియం అయాన్తో పాటు పిటిఎస్ పేలుడు పదార్థాలు వినియోగం, ప్లేజర్ మైక్రోచిప్ లో పిటిఎన్ ఆనవాళ్లు, మొసైద్ ఎక్కువగా వాడేది పిటిఎన్లే, ప్లేజర్లను తయారు చేసింది తైవాన్ కంపెనీ. పేలుళ్లకు 10 సెకండ్ల ముందు బల్క్ సందేహాలు, చదివే క్రమంలో హిజ్బుల్లా వర్గాలకు గాయాలు, ఒక కంటిని కోల్పోయిన ఇరాన్ రాయబారి అంటూ 14వ పేజీలో వార్త. మొత్తం మీద లెబనాన్ లో మళ్లీ పేలుళ్లు చేసింది హిజ్బుల్లా. ఇజ్రాయిల్ మూల్యం చెల్లించక తప్పదు, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటాం, హిజ్బుల్లా అంటూ వార్త వేసింది. ఇక్కడ మొత్తం మీదంలో గందరగోళంలో ఉన్నాయి. ఇళ్లలో గృహ పరికరాల విస్ఫోటం, 14 మంది దుర్మరణం, 450 మందికి గాయాలు, దాడి జరిపిందెవరు, అన్ని వేళ్లు ఇజ్రాయిల్ వైపే అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ ఇంకో వార్త, భూమి కంపించేలా దాడి, రష్యా క్షిపణులు ఆయుధాల డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ల పిడుగు అంటూ వార్త. అక్కడ ఆ దేశం, ఇక్కడ ఈ దేశాలు, అక్కడ రెండు దేశాలకు, ఇక్కడనేమో ఈడ 2 దేశాలకి మళ్ళా పేలిన 240 టన్నుల ఆయుధాలు, తీవ్రతకు 6 కిలోమీటర్ల మేర భూకంపం, 14 కిలోమీటర్ల దాకా రేడియేషన్, క్షిపణి దాడులను తట్టుకునేలా డిపోను నిర్మించిన రష్యా, దాడికి 50కి పైగా డ్రోన్లు, కొన్నిటినే నిలువరించిన రష్యా అంటూ 14వ పేజీలో వార్త. ఇక్కడనేమో రష్యా, ఆ తర్వాత ఉక్రెయిన్ మధ్య, అక్కడ తీసుకుంటే లెబనాన్ అంటే ఇజ్రాయెల్, హిజ్బుల్లా, ఈ 2 దేశాల మధ్య. మొత్తం మీద ప్రపంచంలో మొత్తం మీద కొన్ని దేశాలకు పడినాక యుద్ధాలు జరుగుతున్నాయి. జమిలీకి సై, ఒకే దేశం ఒకే ఎన్నిక, కేంద్ర కీలక నిర్ణయం, కోవిడ్ కమిటీ సిఫారసుకు కేబినెట్ ఓకే, విస్తృత స్థాయిలో చర్చలు నిర్వహిస్తాం, ఏకాభిప్రాయ సాధనతో ముందుకు వెళ్తాం, వ్యతిరేకించే పార్టీలు వైఖరి మార్చుకుంటాయి, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ నిర్ణయంతో దేశ ప్రజాస్వామ్యం మరింత చైతన్యవంతం, ప్రధాని మోదీ. పంట ఉత్పత్తులకు మెరుగైన ధరలు, 35,000 కోట్లతో పీఎం ఆశ కొనసాగింపు, ఫాస్ఫేట్ పొటాష్ పై 24,000 కోట్ల సబ్సిడీ, గిరిజనుల అభ్యున్నతికి 79,156 కోట్లు, చంద్రయాన్ 4 కు విఎస్ మిషన్ కు ఆమోదం అంటూ 2వ పేజీలోని వార్త. మొత్తం మీద జమిలీ ఒకే దేశం ఒకే ఎన్నిక, మొత్తం మీద 2/3 మెజారిటీ వాళ్ళకు ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు మొత్తం మీద జమినీ ఎన్నికలకు సై అని సైరన్ మోగించారు. మొత్తం మీద దీనికి ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నది. వీళ్ళతో పాటు ఇంకో కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. జమినీ అంటే ఇండియా మొత్తం మీద 29 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నిక జరుగుతుంది. ఇప్పుడు ఎట్లా జరుగుతుందంటే, మొన్న తెలంగాణకు తో పాటు ఒక 5-6 రాష్ట్రాలు, ఆ తర్వాత సెకండ్ ఫేజ్ లో మళ్ళీ ఆంధ్ర, ఆ తర్వాత కర్ణాటక, మహారాష్ట్రకు ఒకసారి అన్నట్టు. ఇక నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్, ఇట్లా అంటే 5 సంవత్సరాల వరకు 29 రాష్ట్రాలలో ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయి 5 సంవత్సరాల దాకా. ఇలా కాకుండా ఒకేసారి దేశంలో ఎలక్షన్లు జరగాలి అంటూ జమినీ ఎన్నికలు అంటే దేశం మొత్తం మీద ఒకే రోజు ఎన్నిక, ఇది సాధ్యం అవుతుందా అంటూ ఇక్కడ ప్రజల్లో గాని, తర్వాత ప్రతిపక్ష పార్టీల్లో గాని ప్రశ్న నెలకొన్నది. ఇప్పుడు దీనికి సాల్వ్ చేయడానికి బీజేపీ ఏం తంటలు పడుతుందో నెక్స్ట్ ఇంకా చూడాలి. ఆచరణాత్మకం కాదు, కేంద్రం నిర్ణయంపై విపక్షాల ఫైర్, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలు దృష్టి మళ్లించడానికే ఖర్గే, చౌకదారు ఎత్తుగడ టీఎంసీ, సమస్య విధానం ధ్వంసమవుతుంది మజ్లిస్. మొత్తం మీద తమ
పార్టీలు చిన్న చితక పార్టీలు కూడా ఇది సరైన పద్ధతి కాదు, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అంటూ చిన్న పార్టీలు చెప్తున్నాయి. జమిలి అమలైతే లోక్సభ శాసనసభకు ఒకేసారి ఎన్నికలు, ఆ తర్వాత 100 రోజులకు పంచాయతీ మున్సిపల్, మధ్యంతరం వచ్చిన మిగిలిన కాలానికే ఆ ప్రభుత్వం అంటూ 2వ పేజీలో వార్త ఇది. సవాళ్ళెన్నో, రాజ్యాంగానికి 18 సంవత్సరాలు పార్లమెంటు ఆమోదం తప్పనిసరి, కొన్ని సవరణలకు 2/3 మెజారిటీ అవసరం, అంత సంఖ్యత బలం లేని ఎన్డీఏ మరికొన్నిటికి సగం కంటే ఎక్కువ రాష్ట్రాలు అంగీకరించాలి, విపక్ష పాత్ర రాష్ట్రాలు ఒప్పుకోవడం అనుమానమే అంటూ 2వ పేజీలో వార్త. మొత్తం మీద ఇప్పటి కూడా ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి కొన్ని పార్టీలు ఒప్పుకోవట్లేదు. ఆ తర్వాత ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఒప్పుకోవడం లేదు. కానీ ఇక్కడ నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఆ తర్వాత నితీష్, చంద్రబాబు కలయికతో ఏర్పడినటువంటి పొత్తుల సంసారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ మాత్రం వాళ్ళను జమిని ఎన్నికలకు సిద్ధం చేస్తాం అంటూ వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. ఇది ఎంతవరకు వెళ్తుందో. జమ్మూ కాశ్మీర్ లో 59% పోలింగ్, ప్రశాంతంగా తొలి దశ ఎన్నికలు అంటూ వార్త వేసుకుని వచ్చిన. సింధు జలాల ఒప్పందాన్ని సమీక్షించాలి, 1960 నాటి పరిస్థితులు నేటి పరిస్థితులు వేరు, నిబంధనలను సవరించాలి, పాక్ కు మోదీ సర్కారు నోటీసు అంటూ 2వ పేజీలో వార్త ఇది. ఫిక్స్డ్ ఛార్జీల పెంపు అంటూ వార్త వేసుకొని వచ్చింది 12వ పేజీలో వార్త ఇది. నెలకు 300 యూనిట్లు దాటిన గృహ వినియోగదారులకు వర్తింపు, ప్రస్తుతం ఎల్టీ కేటగిరీలో ఫిక్స్డ్ ఛార్జీలు ₹30, కొత్త ప్రతిపాదనలు అమల్లో వస్తే ₹150. హెచ్టీ కేటగిరీలో విద్యుత్ ఛార్జీలు పెంపు, 33 kV కలెక్షన్ యూనిట్ కు 50 పైసలు, ఆపై 132, ఆపై కలెక్షన్లకు రూపాయి వరకు భారం. ఈఆర్సీకి వార్షికాదాయ అవసరాల నివేదికల్లో డిస్కంల ప్రతిపాదనలు, ₹1200 కోట్ల అదనపు ఆదాయం కోసం అంటూ 12వ పేజీలో వార్త. మొత్తం మీద నెలకు 300 యూనిట్లు ఏదైతే దాటుతుందో వాళ్లకు ప్రస్తుతం ఎల్టీఏ కేటగిరీలో ఫిక్స్డ్ ఛార్జీ ₹30 ఉంటే ఇప్పుడు కొత్తగా ప్రతిపాదనలు అమలులో వస్తే ₹150 అవుతాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఆ తర్వాత 33 kV కలెక్షన్ యూనిట్ కు 50 పైసలు, ఆ తర్వాత 132 దానికి ₹1 వరకు భారం పడుతుంది అంటూ వార్త వేసుకొని వచ్చింది. మొత్తం మీద డిస్కంల ప్రతిపాదనలు ₹1200 కోట్ల అదనపు ఆదాయం కోసం అంటూ వార్త వేసుకొని వచ్చింది. రైతులు వ్యాపారాలు చేయండి, కుటుంబం అంతా వ్యవసాయంలోనే ఉండొద్దు, ఉద్యోగాలపైన దృష్టి పెట్టాలి, 4 ఏళ్లలో రాష్ట్ర బడ్జెట్ ₹7 లక్షల కోట్లు, చైనా +1కి తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం, ఎన్ఆర్ఐల పెట్టుబడులతోనే రియల్ ఎస్టేట్ అభివృద్ధి, ఎంఎస్ఎంఈ పాలసీ విడుదల, సభలో సీఎం రేవంత్, గత ప్రభుత్వం గొప్పలు చెప్పి పైసలివ్వలేదు భట్టి, కాగితాల్లో కాదు అమలులో చేస్తాం మంత్రి శ్రీధర్ బాబు అంటూ 13వ పేజీలో వార్త. మొత్తం మీద రైతులు వ్యాపారాలు చేయండి, కుటుంబం అంతా వ్యవసాయంలోనే ఉండొద్దు, ఉద్యోగాలపైన దృష్టి పెట్టాలి అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ మదర్సాలో దేశ భద్రతకు ముప్పు, శిశు మందిర్లకు నిధులెందుకు ఇవ్వడం లేదు, రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ధ్వజం, రేవంత్ ట్విట్టర్ టిల్లుతో ప్రమాదం, రేవంత్ కేటీఆర్ పై రఘునందన్ రావు వ్యాఖ్యలు అంటూ 3వ పేజీలో వార్త. మంత్రుల్లో ఎవరో ఒకరు బుధవారం శుక్రవారాల్లో గాంధీ భవన్ కు అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ రేపు గాంధీ భవన్ కు మంత్రి పొంగులేటి షెడ్యూల్ రూపకల్పనకు టీపీసీసీ చీఫ్ ఆదేశం, కార్యకర్తల సమస్యలపై వినతుల స్వీకరణ అంటూ వార్త వేసుకుని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద తెలంగాణకు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఎన్నికైన తర్వాత కొన్ని మెరుగులు దిద్ది వాటికి కొత్త రూపకల్పనలు చేసిర్రు. అంటే గతంలో లేనటువంటి సాంప్రదాయాలకు మహేష్ కుమార్ గౌడ్ కొత్త రూపకల్పన చేసినట్టు అతను రాగానే వెల్లడించడం జరిగింది. అంటే వారంకో మంత్రి రావాలి, నెలకొకసారి ముఖ్యమంత్రి కూడా సందర్శించాలి అంటూ ఆయన కొత్త సాంప్రదాయానికి తెరదీసిర్రు. ఆ తర్వాత జిల్లాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులను తరచుగా రావాలి లీడర్లు అంటూ గట్టిగానే చెప్పిండు.
బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చేయండి. అనుమతులు లేకుండా ఎలా నిర్మిస్తారు? నల్గొండలో పార్టీ ఆఫీస్ అక్రమ కట్టడం. రూ.1,00,000 జరిమానా చెల్లించండి. హైకోర్టు. సుప్రీంకోర్టులో సవాల్ చేస్తాం. కంచర్ల తన పని తాను చేస్తుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మొత్తం మీద ఎలాంటి పర్మిషన్ లేకుండా నల్గొండలో కట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ని కూల్చండి అంటూ 15 రోజుల్లోగా కూల్చేయండి అంటూ కోర్టు కూడా ఆర్డర్ వేసింది. భద్రాచలం ప్రధాన అర్చకుడిపై వేటు. అర్చకుడైన ఆయన కుమారుడిపై కూడా అంటూ 14 పేజీల వార్త ఇది. మొత్తం మీద ప్రపంచంలో దేశాలు యుద్ధాలు జరుగుతున్నాయి. మన దేశంలో వచ్చేసరికి ఒకేసారి జమిని ఎన్నికలకు సిద్ధమైనటువంటి బీజేపీ సర్కార్, ఉమ్మడి అంటే పొత్తుల మధ్య ఉన్నటువంటి బీజేపీ సర్కారు చిట్ట చివరికి జమిని ఎన్నికలకు సిద్ధమైంది అని చెప్పుకోవచ్చు. కానీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు, ఆ తర్వాత ప్రాంతీయ పార్టీలు దానికి ఒప్పుకోకుండా ససెమిరా అని చెప్తున్నాయి. సరే, వాళ్ళని ఎలా ఒప్పించి ఏం చేస్తారో మరికొన్ని రోజుల్లో తెలిసిపోతుంది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.